ప్రభునామమున మీ అందరికి షలోం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివినట్లయితే, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కేరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా, అషూరు రాజులు ఆ జనులను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. ప్రియ సహోదరి సోదరా, హిజ్కియా ప్రవక్త శత్రువుపై విజయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతను ఏమంటున్నాడంటే, కేరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవుడా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా. హిజ్కియా ప్రవక్త ఎంత శ్రేష్టకరమైన ప్రార్థన చేస్తున్నాడండి. ఇక్కడ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. ఈ లోకంలో ప్రతి ఒక్క రాజ్యానికి నీవు దేవుడివై ఉన్నావని హిజ్కియా ప్రవక్త దేవునికి మొరపెట్టాడు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపు. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. అంటే మేము పడుతున్న బాధ, మేము కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితి, ఆ శత్రువుల చేత మేము పొందుకుంటున్న బాధను బట్టి మేము కృంగిపోయిన స్థితిని చూడమని, దృష్టించుము అని, మా ప్రార్థన ఆలకించుము, మమ్మలను దృష్టించుము అని హిజ్కియా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శత్రువుల చేత బాధింపబడి కృంగిపోయిన వారి స్థితిని దృష్టించమని హిజ్కియా ప్రవక్త మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే ఇంకేమంటున్నాడండి, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వారి మాటలను చెవిని బెట్టుము అని హిజ్కియా ప్రవక్త మొరపెడుతున్నాడు. ఇంకేమంటున్నాడండి, యెహోవా, అషూరు రాజుల ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. హిజ్కియా ప్రవక్త ఏమంటున్నాడంటే, అషూరు రాజులు సేవించే దేవుళ్ళు అవి ఏంటండి, వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే అని హిజ్కియా ప్రవక్త మొరపెడుతున్నాడండి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించు అని హిజ్కియా ప్రవక్త శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ హిజ్కియా ప్రవక్త ఏమంటున్నాడు అంటే, అయ్యా, ఆ శత్రు బాధ చేత మేము కృంగిపోయి ఉన్నాం, తల్లలిల్లుతున్నాం, బానిసలుగా మేము ఉన్నాం. అయ్యా, మా మొర ఆలకించయ్యా, మా మొర ఆలకించయ్యా, మేము పడుతున్న బాధను దృష్టించయ్యా, నీవే నిజమైన దేవుడవు అని ఈ లోకంలో ప్రజలు కూడా తెలుసుకున్నట్లు అషూరు రాజులు
చేతిలో నుండి మమ్మలను రక్షించమని హిజ్కియా ప్రవక్త మొరపెడుతున్నాడు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా ప్రవక్త ఎదుర్కొంటున్న పరిస్థితులు అనేక మంది మన నిజ జీవితంలో కూడా ఎదుర్కొనేవారుగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, హిజ్కియా ప్రవక్త ఎలా అయితే శత్రు బాధ చేత బాధింపబడుతూ కృంగిపోతూ జీవితంలో నిరాశ చెందుతూ వారి మాటలను బట్టి వారి ప్రవర్తన బట్టి ఎంతగానో అల్లడిల్లుతూ దేవునికి మొరపెట్టినట్లు అనేక మంది వారి జీవితంలో కూడా శత్రువు బాధ చేత కృంగిపోయేవారుగా, శత్రు బాధ చేత దీన స్థితిలోకి వెళ్ళేవారుగా, శత్రు బాధ చేత జీవితంలో బ్రతుకు మీద ఆశను వదులుకునేవారుగా అనేక మంది ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, హిజ్కియా ప్రవక్త అంటున్నాడు, అయ్యా నీవే నిజ దేవుడు. వాళ్ళు అషూర్ రాజులు కొలుస్తున్న దేవతలు అవి రాళ్లే, మనుషుల చేత చేయబడిన కర్రలే, రాళ్లే. నీవు నిజమైన దేవుడవు, జీవము గల దేవుడవు అని హిజ్కియా ప్రవక్త అంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఆత్మీయులైన మనందరి జీవితంలో అనేక మంది శత్రువులు ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మనకి ముఖ్యమైన శత్రువులు, మనకి ఎవరంటే శత్రువులు అంటే సాతానే మనకి శత్రువు అండి. వాడి మనుషులే మనకు శత్రువులు. వాళ్ళు ఏం చేస్తారండి, మనలను గాయపరుస్తారు, మనలను కృంగదీస్తారు, మనలను నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. హిజ్కియా ప్రవక్త అంటున్నాడు, అయ్యా ఎంత బాధ, ఎంత కృంగిపోయామయ్యా, మా బాధ దృష్టించుము, మా మొర ఆలకించుము, నీవే జీవము గల దేవుడవు. అయ్యా వాళ్ళు సేవిస్తున్న దేవుడు, ఆ దేవతలు మనుషుల చేత ఎన్నుకోబడిన కర్రలు, రాళ్లే, వాళ్ళు దేవుళ్ళు కాదు, నీవే జీవము గల దేవుడు అని అషూరు రాజులు తెలుసుకున్నట్లు నీవు మమ్మల్ని వారి చేతిలో నుండి రక్షించమని శ్రేష్టమైన ప్రార్థన హిజ్కియా ప్రవక్త చేశాడు. ప్రియ సహోదరి సోదరా, మన నిజ జీవితంలో చూసినట్లయితే అనేక మంది ఆత్మీయులకు, అనేక మంది సేవకులకు, అనేక మంది దేవుని బిడ్డలకు, అనేక మంది వారందరికీ సాతాను శత్రువుగా ఉంటాడు. సాతాను మనుషులు శత్రువులుగా ఉంటారు. వారు ఏం చేస్తారండి, సాతాను మనుషులు ఏం చేస్తారండి, దేవుని బిడ్డలమైన మనందరినీ వాడు గాయపరిచేవాడిగా ఉంటాడు. వాడు మనకి అపాయము తలపెట్టాలని ప్రయత్నించేవాడుగా ఉంటాడు. వాడు మనల్ని కృంగదీయాలనుకుంటాడు. వాడు మనల్ని అవమానపరుస్తూ ఉంటాడు. వాడు మనలను శ్రమల్లోకి నెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు మనల్ని పాపంలో పడేయాలని అనేక విధాలుగా దేవుని సన్నిధికి దూరం చేయాలని అనేక విధాలుగా వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా ప్రవక్త మొరపెట్టినట్లు మనం కూడా మొరపెట్టాలి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే హిజ్కియా ప్రవక్త ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు హిజ్కియా ప్రవక్తకి జవాబును కూడా అనుగ్రహించాడు. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 32వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదివినట్లయితే, కాబట్టి అషూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైన మ్రోగింపడు, ఒక కేడమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును.
రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై యుండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెలెకును షరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన తెర్హద్దోను అతనికి మారుగా రాజాయిను. హల్లెలూయా. హిజ్కియా ప్రవక్త ప్రార్థన చేస్తే దేవుడు శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన జవాబును హిజ్కియా ప్రవక్తకు అనుగ్రహించాడు. ఏమంటున్నాడండి దేవుడు? అష్షూరు రాజును గురించి, ఏ రాజు గురించి అయితే హిజ్కియా ప్రవక్త దేవునికి మొరపెట్టాడో, ఏ రాజు అయితే శత్రువుగా భావించి అతన్ని గాయపరిచి అతని ప్రజలను నాశనం చేయాలని ప్రయత్నించాడో, దేవుడు ఏం చేశాడండి? ఆ రాజుని చూసినట్లయితే అష్షూరు రాజు ఆ పట్టణంలోకి రాకుండా దేవుడు చేస్తా అన్నాడు. పట్టణంలోనికి వచ్చి ఒక్క బాణమైన ఉపయోగించలేడు అని తెలియజేశాడు. ఒక కేడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. అష్షూరు రాజు హిజ్కియా ప్రవక్త దేశం దగ్గరికి రాకుండా, అష్షూరు రాజు హిజ్కియా ప్రవక్త ఉన్న దేశం దగ్గరికి రాకుండానే వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్ అని దేవుడు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఆయన వాగ్దానాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించెదను అని దేవుడు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన వాగ్దానాన్ని మాత్రం దేవుడు మర్చిపోలేదండి. దేవుని నిమిత్తము, దేవుడి సేవకుడైన దావీదు నిమిత్తము ఆ పట్టణాన్ని దేవుడు రక్షించి ఏం చేస్తాడండి? కాపాడి ఆ పట్టణాన్ని రక్షిస్తాడని దేవుడు తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్ప దేవుడు అండి. హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు, హిజ్కియా ప్రార్థన ఆలకించి అష్షూరు రాజును వచ్చిన మార్గంలోనే పంపించిన దేవుడు. అష్షూరు రాజు బాణంతో కానీ ఎటువంటి ఆయుధాలతో కానీ హిజ్కియా ప్రవక్తతో ఉన్న ప్రజలతో యుద్ధం చేయకుండా వచ్చిన దారిలోనే అతను వెళ్ళాలని దేవుడు తెలియజేసి అతన్ని పంపించాడు. ప్రియ సహోదరి సోదరా, ఏం చేశాడో తెలుసా అండి? శత్రువులుగా హిజ్కియా ప్రవక్తని, ఆ ప్రజలను బాధించిన అష్షూరు రాజుల యొక్క దండు మొత్తాన్ని ఏం చేశాడండి? దేవుడు బుద్ధి చెప్పాడు వారికి. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే రాత్రిలోనే దేవుడు ఏం చేశాడండి? ఆయన దూతను పంపించి అష్షూరు రాజు దండును 185,000 మందిని దేవుడు చంపించాడు. తెల్లార చూసేసరికల్లా వాళ్ళ మృతదేహాలు అక్కడ కనపడ్డాయి. ప్రియ సహోదరి సోదరా, దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో, దేవుని విశ్వసించే వారితో పెట్టుకుంటే దేవుడు అస్సలు ఊరుకోడండి. దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. ఆయన దూత రాత్రి వెళ్ళిందండి. ఏం చేసిందండి? 185,000 మందిని ఒక్కసారిగా దూత ఏం చేసిందండి? చంపేసింది. ప్రియ సహోదరి సోదరా, హిజ్కియా శత్రు చేతిలో నుండి విడుదల పొందాలని, కాపాడబడాలని, రక్షించబడాలని మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఆలకించాడు.
రాజు ఇంకా హిజ్కియా ప్రవక్త జోలికి రాకుండా హిజ్కియా ప్రవక్తతో ఉన్న ప్రజల మీద దాడి చేయకుండా అతని ద్వారా అతను వెళ్ళిపోయేలా చేశాడు. అషూరు రాజు దండును మొత్తాన్ని 185,000 మందిని యెహోవా దూత చేత చంపించాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి బిడ్డల జోలికి వస్తే దేవుడు ఎంత ఘోరమైన శిక్షణ ఇస్తాడో ఇక్కడ మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, హిజ్కియా ప్రవక్త ఎంత బాధపడ్డాడంటే, ఎంత ఘోరంగా తల్లడిల్లాడంటే, అయ్యా మా ఎంత ఘోరమైన పరిస్థితి, నువ్వు దిష్టించమయ్యా, ఈ అన్నిల చేతిలో మేము ఎంతగా అవమానాలు పడుతున్నాం, ఎంత కృంగిపోయాం, ఎంతగానో మేము తల్లడిల్లిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని తెలియజేశాడు, కాపాడమని వేడుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు హిజ్కియా ప్రవక్త ప్రార్థన ఆలకించాడు. ఒక్క రాత్రిలోనే 185,000 మందిని అషూరు రాజు దండును దేవుడు చంపేలా చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఇంకేమైందంటే అషూరు రాజైన సన్హెరీబు తిరిగి నినివే పట్టణంలోకి వచ్చాడు. అక్కడ నివసించిన తర్వాత ఏం జరిగిందంటే, ఆయన ఏమనుకున్నాడు, నా దండులో కొంతమంది చచ్చిపోయారు, ఇప్పుడు కాకపోతే హిజ్కియాని నేను మళ్ళీ తర్వాత చంపుతా, హిజ్కియా ప్రజలను, ఆ నిజమైన దేవుణ్ణి సేవిస్తున్న ప్రజలను ఇప్పుడు కాకపోతే తర్వాత చంపుతా, ఇప్పుడు నా వాళ్ళు కొంతమందినే చనిపోయారు, నేను బతికే ఉన్నాను కదా అని గర్వంతో అసూయతో అతను ఏం చేశాడండి, ఇంకా పన్నాగాన్ని, దేవుని బిడ్డలను ఇంకా నాశనం చేయాలనే పన్నాగాన్ని వదిలిపెట్టకుండా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, అతను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్రోకు అనే అతని దేవతా మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన ఆంద్రిమేలేకును షర్జేరును ఖడ్గముతో అతన్ని చంపి ఆరారోతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అషూరు రాజైన సన్హెరీబు ఏమైనండి, వాళ్ళ కుమారుల చేతుల్లోనే మరణాన్ని పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శత్రువుకి దేవుడు ఎలా బుద్ధి చెప్పాడండి, ఆయన బిడ్డలకి ఏమాత్రం మలినం అంటకుండా దేవుడు ఏం చేశాడండి, శత్రు బిడ్డలతోనే ఆ శత్రువుని నాశనం చేశాడు. ప్రియ సహోదరి సోదరా, హిజ్కియా ఏమన్నాడండి, హిజ్కియా చేసిన ప్రార్థన నెరవేరిందండి. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. హిజ్కియాతో ఉన్న ప్రజలందరినీ దేవుడు కాపాడి రక్షించాడు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనకి శత్రువులు ఉంటారు. ఎవరండి శత్రువులు అంటే, సాతానే మన జీవితంలో మనకి శత్రువు. వాడి అనుచరులు, వాడి మనుషులు మనకి శత్రువులు. ప్రియ సహోదరి సోదరా, సాతాను నుండి మనం కాపాడబడాలి అన్నా, సాతాను మనుషుల నుండి మనం కాపాడబడాలి అన్నా, రక్షింపబడాలి అన్నా మనము హిజ్కియా ప్రవక్త వల్ల మొరపెట్టేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శత్రువు బాధ చేత హిజ్కియా ప్రవక్త ఆ ప్రజలందరూ ఎంతగానో ఏమయ్యారండి, వెళ్ళారు. దేవునికి మొరపెట్టారు, అయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడవు, నీవే నిజమైన దేవుడవు, జీవము గల దేవుడవు, నీవే దేవుడవు. వాళ్ళు అషూరు రాజులు దండు మొత్తం వాళ్ళు సేవిస్తున్న దేవుడు మనుషుల చేత ఎన్నుకోబడిన వాళ్ళు రాళ్ళు కర్రలు మాత్రమే. నీవు జీవము గల దేవుడవయ్యా, నీవు జీవము గల నిజమైన దేవుడవయ్యా. నాకు తెలుసు అది, వాళ్ళు కూడా తెలుసుకున్నట్లు వారి నుండి, ఆ శత్రువు చేతిలో నుండి మమ్మల్ని కాపాడి రక్షించమని
మొరపెట్టిన హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రియ సహోదరి సోదరా, ఏం చేశాడండి? అష్షూరు రాజు వాళ్ళు వచ్చిన దారిలో నుండే వారు వెళ్ళిపోయేలా చేశాడు. వారు ఏ బాణాన్నైనా ఏ యొక్క ఆయుధాన్నైనా హిజ్కియా మీదకి కానీ హిజ్కియాతో ఉన్న ప్రజల మీదకి కానీ ఉపయోగించకుండా దేవుడు వారిని వచ్చిన దారిలో నుండే పంపించేశాడు. ప్రియ సహోదరి సోదరా, అష్షూరు రాజు దండును ఏం చేశాడండి? హిజ్కియా ప్రవక్తను హిజ్కియా ప్రవక్త ఉన్న ప్రజలను, దేవుని నమ్ముకున్న బిడ్డలను బాధ పెట్టిన ఆ రాజు దండును ఏం చేశాడండి? దేవుడు 185,000 మందిని యెహోవా దూత చేత చంపించాడు. అష్షూరు రాజైన సన్హెరీబును అతను నినివే పట్టణానికి వెళ్ళి అతని దేవతకు మొక్కుచుండగా, నిస్రోను అనే అతని దేవతకు మొక్కుచుండగానే అతని కుమారులే అతన్ని చంపేలా చేశాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బిడ్డల జోలికి వస్తే శత్రువుని సైతం దేవుడు ఘోరంగా శిక్షిస్తాడు. సాతాను సైతం దేవుడు సాతాను దేవుడు ఆయన బిడ్డల జోలికి వస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శత్రువు నుండి విడుదల కోసం, శత్రువు నుండి మనం విడుదల పొంది కాపాడబడాలని, రక్షింపబడాలని మనం కూడా హిజ్కియా ప్రవక్త వల్ల మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఆయన బిడ్డలను ఎవరైనా అన్యాయంగా గాయపరిచినా, హాని తలపెట్టినా దేవుడు ఊరుకోడండి, కఠినంగా దేవుడు శిక్షిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక్క రాత్రిలో 185,000 మందిని దేవుడు ఆయన దూత చేత అష్షూరు దండును దేవుడు హతము చేశాడు, వారిని చంపించేశాడు. అష్షూరు రాజైన సన్హెరీబును అతని రాజ్యంలో ఉండగానే, నినివే పట్టణంలోనే అతను ఉండగానే ఏం చేశాడండి? అష్షూరు రాజైన సన్హెరీబును వాళ్ళ కుమారుల చేత దేవుడు అతన్ని చంపేలా చేశాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాస యాత్రలో మనము సాతాను ప్రజల చేత, సాతాను చేత ఎంతగానో గాయపరచబడుతూ ఉంటాం, ఎన్నో అవమానాలు పడుతూ ఉంటాం, ప్రాణం పోయే పరిస్థితుల్లోకి అనేక మంది వెళ్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా వల్ల మనము శత్రువు నుండి విడుదల పొందాలని, మనము రక్షింపబడాలని, కాపాడబడాలని దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. మన జోలికి వచ్చిన వారికి ఖచ్చితంగా దేవుడు, ఆయన బిడ్డలమైన మన జోలికి వచ్చిన వారిని ఖచ్చితంగా దేవుడు కఠినంగా శిక్షిస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, నిజంగా జరిగిన ఒక సంఘటనను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక పల్లెటూరులో ఒక ఆమె ఉండేది. ఆమెకు అన్యురాలు. ఆమె అంటే ఆ ఊరిలో, ఆ కాలనీలో అందరికీ భయం. ఎందుకంటే ఆమె అంత గట్టిగా అరుస్తూ ఉంటుంది. గట్టిగా అందరిని అరవడం, గొడవలు పెట్టుకోవడం, అందరి మీద ఆమె పెత్తనం చెలాయిస్తూ ఉండేది. ఆమెకి ఎవ్వరు ఎదురు లేరు అనేటట్లు ప్రవర్తిస్తూ ఉండేది. ఆమె ఉండే ఇంటి పక్కనే ఒక చర్చి ఉండేది. ఆ చర్చిలో ఒక సేవకుడు ఉండేవాడు. అయితే ఆ సేవకుడు ఉండేవాడు. ఒకరోజు ఏం చేసిందంటే, ఆమె ఆ సేవకుడితో మాట్లాడింది. ఏమని మాట్లాడిందండి? మామూలు మాటలు మాట్లాడలేదండి. ఆ సేవకుడిని తిట్టింది. ఆమె సేవకుడిని దూషించింది, సేవకుడిని అవమానపరిచింది. దేవుని సేవకుడిని అనకూడని మాటలు ఆమె అన్నది. ఎంతగానో ఆ సేవకుడిని గాయపరిచింది ఆమె. ఆ సేవకుడు ఎంతగానో కంట తడి పెట్టుకున్నాడు. ఆ సేవకుడు మాత్రం ఏం మాట్లాడలేదండి. మౌనంగా అతను వెళ్ళిపోయాడు. మౌనంగా ఆ సేవకుడు వెళ్ళిపోయి దేవుడు అతనికి అప్పగించిన సేవ చేస్తూ ఆ సేవకుడు ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ సేవకుడు అనుభవించిన అవమానాన్ని
ఆ సేవకుడు పడిన బాధను, దుఃఖాన్ని ఆ సేవకుడు ఓర్చుకున్నాడు. దేవుని సేవ చేయడం కొనసాగించాడు. అనేక మంది ప్రజల ముందు, అన్యుల ముందు, అనేక వేరే ప్రజల ముందు ఆ సేవకుని ఎంతగానో అవమానపరిచి గాయపరిచింది. కానీ ఆ సేవకుడు ఏమి అనకుండా క్షమించి ఓర్చుకున్నప్పుడు దేవుడు ఆ సేవకుని చూశాడండి. కొన్ని రోజుల తర్వాత ఆమె నోరు పడిపోయింది. ప్రియ సహోదరి సోదరా, ఆమె నోరు పడిపోయింది. ఆమె మాట్లాడింది ఆమెకు కూడా వినపడని స్థితిలోకి ఆమె వెళ్ళింది. ఘోరమైన అనారోగ్య పరిస్థితి ఆమెకు వచ్చింది. డాక్టర్లు ఏం చెప్పారంటే ఆమె ఎప్పుడు చనిపోతుందో కూడా చెప్పలేము అనే పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఆమెకు వచ్చింది. ప్రియ సహోదరి సోదరా, ఆమెకి ఇంకా తీవ్రమైన అనారోగ్యం కూడా ఆమె శరీరంలోనికి వచ్చింది. నోరు పడిపోవటమే కాదండి, తీవ్రమైన అనారోగ్యం కూడా ఆమె శరీరంలోకి వచ్చింది. తీవ్రమైన అనారోగ్యంతో కూడా ఆమె బాధపడుతూ ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఆ సేవకుడు పొందుకున్న అవమానాన్ని, దుఃఖాన్ని దేవుడు చూసి ఏం చేశాడండి, ఆమెను, అన్యురాలైన ఆమె దేవుడు శిక్షించాడు. ప్రియ సహోదరి సోదరా, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ విషయాన్ని కల్లారా అనేక మందిని చూసి ఈ విషయాన్ని నాకు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, తెలిసిన వారు నాకు ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలను గాయపరచకండి. విశ్వాసులైనా దేవుని సేవకులైనా గాయపరచకండి. శత్రువులుగా వారిని తరమకండి. వారిని బాధ పెడితే, వారిని గాయపరిస్తే దేవుడిచ్చే శిక్షను దేవుని శిక్షను మీరు తట్టుకోలేరు అని దేవుడి వాక్యం మనతో మాట్లాడతాడు. ప్రియ సహోదరి సోదరా, ఆమె గురించి, ఆమె ఉన్న పరిస్థితిని గురించి వింటే ఎంతగానో చాలా ఆందోళనలోకి వెళ్ళిపోతాం. ప్రియ సహోదరి సోదరా, ఆమె అరిస్తే ఆ సందు 4 రోడ్డులు వినపడేదంట. ఇప్పుడు ఆ మాట ఆమెకు కూడా వినపడట్లేదు. అలా అయిపోయింది ఆమె పరిస్థితి. ప్రియ సహోదరి సోదరా, దేవుని బిడ్డల జోలికి, దేవుని సేవకుల జోలికి, దేవుని కోసమే బ్రతికే ఆయన బిడ్డల జోలికి ఎవరైనా వెళ్ళినట్లయితే దేవుడు అసలు ఊరుకోడు, కఠినంగా శిక్షిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శత్రువుల కోసం మనం మొరపెట్టేవారుగా ఉండాలి. వారి నుండి మనం విడిపించబడాలి అని, దేవుడు మనల్ని కాపాడి రక్షించాలని మనం మొరపెట్టేవారుగా, హిజ్కియా ప్రవక్త వల్ల మనం మొరపెట్టినట్లయితే దేవుడు మన మొర ఆలకించి శత్రువుపై మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, ఉన్నతమైన విజయాన్ని హిజ్కియా ప్రవక్త పొందుకున్నట్లు మనము మన జీవితంలో శత్రువుపై ఉన్నతమైన విజయాన్ని పొందుకుంటాం. ఎప్పుడంటే మనం కూడా హిజ్కియా ప్రవక్త వలె మొరపెట్టేవారిగా ఉన్నట్లయితే. ప్రియ సహోదరి సోదరా, చాలా మందిని మనం చూస్తాం శత్రువుల చేత తరం పడుతూ. ప్రియ సహోదరి సోదరా, ఎంతో సంపాదిస్తారండి, ఎన్నో ఆస్తులు ఉంటాయి, ఎంతో పేరు ఉంటుంది, ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కానీ వారికి ప్రాణం అంటే వారి ప్రాణం ఎప్పుడు పోతుందో అనే భయం వారికి ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, ఉన్నతమైన అధికారులు, గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వారు కూడా శత్రువు అంటే భయం. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. శత్రువు కోసం మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో ఉన్నాడు. మన జీవితంలో ఉన్న శత్రువు ఎవరండి? సాతాను, వాడి మనుషులు. ఏం చేస్తారండి? మనల్ని అవమానపరుస్తారు, గాయపరుస్తారు, కించపరుస్తారు. వారు ఏదైనా చేయగలరు, ఆయన బిడ్డలను ఏదైనా చేయగలరు, ఆయన బిడ్డలను ప్రాణాన్నైనా తీయగలరు. ప్రియ సహోదరి సోదరా, ఎంత సాతాను ఆలోచనలతో ప్రజలు నిండి ఉన్నారో మనం చూస్తున్నాం లోకంలో. ప్రియ సహోదరి సోదరా, ఎంత ప్రేమ అనేదే లేకుండా
తయారవుతూ శత్రువులుగా తయారవుతున్నారు అనేక మంది. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలం మనం దేవునికి మొరపెట్టేవారిగా ఉండాలి. శత్రువు చేత, సాతాను వాడి బంధకాల చేత మనల్ని బంధింపకుండా, మనల్ని పాపంలోకి నెట్టివేయకుండా, మనల్ని నరకానికి తీసుకువెళ్లకుండా మనము మొరపెట్టేవారుగా ఉండాలి. శత్రువుపై విజయం పొందాలని మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనం పరిశుద్ధంగా జీవిస్తూ పాపాన్ని చేస్తూ సాతాన్ని ఓడిస్తూ ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా తండ్రి చిత్తాన్ని, వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మనము నెరవేర్చాలని మనం మొరపెట్టేవారుగా ఉండాలని, శత్రువుపై మనం విజయాన్ని పొందుకొని, విడుదల పొందుకొని మనం కాపాడబడాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన ఈరోజు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా నాయన తండ్రి, మేము కూడా నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి సాతాను శత్రువైన సాతాను గురించి నాయన వాడి మనుషుల గురించి మొదలుపెట్టే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా నాయన తండ్రి మాకు కూడా నాయన తండ్రి, అందరికీ నాయన తండ్రి యేసునామములో నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా నాయన తండ్రి శత్రువుపై విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేము కూడా అనేక మంది నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి సాతాను నాయన తండ్రి మనుషుల చేత నాయన తండ్రి అయ్యా సాతాను చేత నాయన తండ్రి అనేక గాయాలను పొంది ఉన్నాం తండ్రి. నాయన నీవే నాయన తండ్రి అయ్యా వాడిపై నాయన తండ్రి సంపూర్ణ విజయాన్ని నాయన తండ్రి నీ బిడ్డలమైన మాకు నాయన తండ్రి యేసునామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా యేసునామములో నాయన తండ్రి హిజ్కియా ప్రార్థన ఆలకించి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అశూరాజు దండుకు నాయన బుద్ధి చెప్పినట్లు నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అనేకులు ఎవరైతే శత్రువుల కోసం మొరపెడుతున్నారో సాతాను సంబంధితులు నాయన తండ్రి సాతాను మనుషులు లయపరచబడాలి అని నాయన తండ్రి అయ్యా వారి ప్రార్థన కూడా ఆలకించి వారికి కూడా బుద్ధి చెప్పి నాయన తండ్రి నీవేనాయన తండ్రి నీ బిడ్డలమైన మా పక్షమున యుద్ధము చేసి మమ్మల్ని నాయన తండ్రి శత్రువులపై విజయాన్ని అనుగ్రహించి నాయన తండ్రి నీకు సాక్షులుగా నిలబెట్టి నీవే నిజమైన జీవము గల దేవుడమని నాయన తండ్రి హిజ్కియా వలె నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి శత్రుపై విజయాన్ని అనుగ్రహించి మమ్మల్ని రక్షించి కాపాడే దేవుడు అని నాయన సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా నాయన అనేకుల్ని నాయన తండ్రి ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. యేసునామములో ఈ ఉపవాస దినాల్లో నాయన తండ్రి వేటి కోసం అయితే మొరపెడుతున్నామో నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి మన ప్రార్థన ఆలకించి నాయన జవాబును అనుగ్రహించి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి నాయన నీకు సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. సమస్తము నాయన తండ్రి నీ చిత్త ప్రకారం విశిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవేళ్ళప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఈ చిన్ని ప్రాణి బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రమాణం మీ అందరికీ ప్రియ సహోదరి సోదరులారా.